గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 98% పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కేసినేని శ్వేత అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో గడప గడపకు ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలందరూ వైసీపీ ప్రభుత్వం కావాలని అనుకుంటున్నారని, సీఎం జగన్ పేద ప్రజలకు అందించిన పాలన ఎంతో అద్భుతంగా ఉందని అన్నారు. కొన్ని కోట్ల రూపాయలతో విజయవాడను అభివృద్ధి చేసిన వ్యక్తి కేసినేని నాని అని తెలిపారు. కేసినేని నాని విజయవాడలో హ్యాట్రిక్ కొట్టబోతున్నారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా ఆయన చేసింది. అలాగే 3,000 కోట్ల రూపాయలతో మన టాటా ట్రస్ట్ ద్వారా అక్కడ 265 గ్రామాలని దత్తత తీసుకుని రకరకాల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రాంలు, అలాగే విలేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇంత మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఎంపీని విజయవాడ కానీ రాష్ట్రంలో కానీ ఇప్పుడు దాకా చూసింది లేదు. అందుకనే ప్రజలు మళ్ళీ కేసీఆర్ నాని గారిని కోరుకుంటున్నారు. ఇప్పుడు దాకా విజయవాడలో హ్యాట్రిక్ కొట్టిన ఎంపీ మాత్రం లేరు, కానీ ఇప్పుడు ప్రస్తుతం రికార్డ్ సృష్టించే దిశగా మన కేసీఆర్ నాని గారు వెళ్తున్నారంటే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆయన ఓన్ చేసుకుని మా వాడు, మా ఇంటి వాడు అనే ఒక ఫీలింగ్తో ఉంటారు ఇక్కడ. అలాగే ఆసిఫ్ గారు ఇక్కడ స్థానికులు, ఇక్కడ ప్రజల సమస్యలు తెలిసిన వాళ్ళు, ఎటువంటి ఒక మచ్చ లేని వాళ్ళు, ఎటువంటి కరప్షన్ లేదు. ఈరోజు ప్రతిపక్షాలు ఆయన మీద చూసి ఈయనకి డబ్బులు లేవని ప్రచారం చేస్తున్నారు, డబ్బులు లేనివాడని నవ్వుతున్నారు ఆయన మీద. కానీ అటువంటి ఇన్ని రోజులు ఆయన ప్రజాసేవలో ఉన్నా కానీ అటువంటి స్థితిలో ఉన్నారంటే ఆయన ఎటువంటి కరప్షన్ చేయలేదు కాబట్టి, ఎటువంటి బ్యాంకు దోపిడీలు కానీ లేకపోతే ఎటువంటి ల్యాండ్ స్కామ్ చేయలేదు కాబట్టి ఆయనకు అంత క్లీన్ ఇమేజ్ ఉంది. అందుకే ప్రజల్లో కూడా ఒక మంచి ఇమేజ్ అనేది ఆయనకు ఉంది. అందుకే వాళ్ళందరూ కూడా ఆయన ఓన్ చేసుకుని ఇటువంటి వాళ్ళని మేము మాకు కావాలి, లేకపోతే ల్యాండ్ గ్రాబర్స్, లేకపోతే ఈడీ కేసులో, లేకపోతే బ్యాంకులు కన్నాలు వేసిన వాళ్ళు మాకు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో వద్దు, ఇక్కడ మేము చాలా ప్రశాంతంగా ఉంటాము. అలాగే ప్రతి ఒక్కరం కూడా కులమత విభేదాలు లేకుండా అన్న, అక్క, చెల్లి అన్నట్టుగానే దగ్గరగా కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉంటాము. అలాంటిది ఇక్కడ బీజేపీ లాంటి ఒక దుష్టశక్తి వస్తే మమ్మల్ని అందరినీ కూడా విభజించి పాలించే ఒక రకంగా వాళ్ళు ముందుకెళ్తారు. అందుకని పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ కూడా కమలాన్ని రిజెక్ట్ చేస్తున్నారనేది ఈరోజు తెలుస్తుంది. For more videos like this, subscribe Big TV channel.